త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను నేడు ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బక్రీద్ పండుగకు ఈదుల్ అజ్హా అని పేరు కూడా ఉంది. ఇస్లాం క్యాలెండర్లో చివరి నెల అయిన జిల్ హజాహ్ 10వ రోజు ఈదుల్ అజ్హాను జరుపుకుంటారు. ఇదే సమయంలో ముస్లింలు హజ్ యాత్ర కూడా చేస్తారు. నగరంలోని ముస్లింలు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. ముస్లింలు ఉదయాన్నే మసీదులు, ఈద్గాల్లో బక్రీద్ పండుగ సామూహిక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుర్బానీ ఇచ్చిన మాంసాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, ఒక భాగం బంధువులకు పంచి ఒక భాగం కుటుంబం కోసం పెట్టుకుంటారు. కుర్బానీ అంటే బలిదానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. కుర్బానీ ఇవ్వడానికి హజరత్ ఇబ్రహీం ప్రవక్త త్యాగమే కారణమని ఖురాన్ గ్రంథంలో పేర్కొన్నారు. అల్లా పంపిన ప్రవక్తల్లో హజరత్ ఇబ్రహీం ఒకరు. మక్కా పట్టణంను ఆయన నిర్మించి నివాసయోగ్యంగా మార్చారు. అల్లాను ప్రార్థించడానికి ప్రార్థన మందిర కాబాను నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరొందారు. హజరత్ ఇబ్రహీం దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. లేక కలిగిన కుమారుడికి ఇస్మాయిల్ అనే పేరు పెట్టారు. ఇస్మాయిల్ మెడను కత్తితో కోస్తున్నట్లు ఇబ్రహీంకు ఒకరోజు కల వస్తుంది. అల్లా కుర్బానీ కోరుతున్నాడేమో అని భావించి ఒంటెను బలి ఇస్తారు. కానీ మళ్లీ అదే కల వస్తుంది. దానితో అల్లా తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నాడని ఇబ్రహీం భావిస్తారు. ఇదే విషయాన్ని తన కుమారుడికి చెప్పగా అల్లా కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని చెబుతాడు. ఇస్మాయిల్ మెడపై కత్తిపెట్టి జుబాహ్ చేసేందుకు ఇబ్రహీం సిద్ధపడగా ఆయన త్యాగానికి మెచ్చిన అల్లా ప్రాణత్యాగానికి బదులు ఓ జీవాన్ని బదిలీ ఇవ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా దైవవాణిని తెలియజేస్తారు. అప్పటి నుంచి బక్రీద్ పండుగ నాడు కుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా మారిందని ముస్లింల విశ్వాసం. బక్రీద్ రోజున మాంసాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, 2వ భాగం బంధువులకు పంచి 3వ భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ సందర్భంగా కుర్బానీ ఇస్తారు. కృష్ణా గోదావరి డెల్టాకు తక్షణం నీరివ్వాలని, తుఫాన్లు ముప్పు తప్పేలా పంటకాలం ముందుకు జరగాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. శాస్త్రీయంగా వాటర్ ఆడిటింగ్, వాటర్ మేనేజ్మెంట్ జరగాలని సూచించారు. 365 రోజులు రాష్ట్రం పంటలతో పచ్చగా ఉండాలని తెలిపారు. కృష్ణా గోదావరి డెల్టాకు తక్షణం నీరివ్వాలని, తుఫాన్ల ముప్పు తప్పేలా పంటకాలం ముందుకు జరగాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. శాస్త్రీయంగా వాటర్ ఆడిటింగ్, వాటర్ మేనేజ్మెంట్ జరగాలని సూచించారు. 365 రోజులు రాష్ట్రం పంటలతో పచ్చగా ఉండాలని అన్నారు. అలానే బుడమేరులో పూడిక తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఫిజియోమీటర్లు, సెన్షన్ల కొనుగోలుకు 30 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు తెలిపారు. పోలవరం, బనకచెర్ల అనుసంధానం, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. పోలవరం, బనకచెర్ల ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష జరిగిందని మంత్రి తెలిపారు. తుఫాను బారి నుంచి పంటలు కాపాడుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పంట కాలాన్ని ముందుకు తీసుకువచ్చే చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారని, నీటి లభ్యత బులెటిన్ విడుదల చేస్తామని వెల్లడించారు. పండించే పంటలకు అనుగుణంగా రైతులకు సూచనలు ఇస్తామని చెప్పారు. భూగర్భ జలాలు పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నామని మంత్రి వివరించారు. గోదావరికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతూ ఉంది. ఇది 100 ఇయర్స్ 100 సంవత్సరాల చరిత్ర మనం చెప్తున్నటువంటి పరిస్థితి. మేము కూడా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులం. ఈ రోజుకి ఇంకా వర్షాకాలం ప్రారంభం అవ్వాల. ఇప్పుడు ఇంకా దగ్గర 20,000 క్యూసెక్కుల నీరు ఇప్పుడు సముద్రంలో పోతుంది గోదావరి నుంచి. ఈ రోజు స్టిల్ టుడే దగ్గర 20,000 క్యూసెక్కుల వరకు ఈ రోజు 11,000. ఈ రోజుకి దగ్గర 11,000, 15,000 క్యూసెక్కుల నీరు పోతూ ఉంది. ఇంకా వర్షాలు ప్రారంభం కాకుండానే దగ్గర 3,000 టీఎంసీలు పోతూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం చిట్ట చివరిన ఉన్నాం. మనం ఆ సముద్రంలో కలిసేటువంటి నీటినే మనం ఏదైతే ఈ పోలవరం, బనకచెర్లకు ఉపయోగించుకోవాలి. అందులో కూడా 3,000 టీఎంసీ నీరులో మనం ఉపయోగించుకునేది కేవలం 200 టీఎంసీలే. ఇప్పుడు ఆ 200 టీఎంసీలు కూడా మనం ఉపయోగించుకోకపోతే రేపొద్దునే సముద్రంలో కలిస్తే అండ్ ఉప్పు నీరులో కలిసిపోతాయి. ఇవి కూడా ఎవ్వరికి కూడా ఉపయోగపడేటువంటి వీరు మన కింద దిగువన ఇంకెవరు ఉపయోగించుకునే వాళ్ళు కూడా లేరు. డైరెక్ట్ గా సముద్రంలో పోతుంది, ఉప్పు నీరులో కలిసిపోతుంది. ఇప్పుడు 3,000 టీఎంసీలు నీరు పోతుంది. అందులో 200 టీఎంసీలు మనం ఉపయోగించుకుంటున్నాం. సాగునీరుకి కానీ త్రాగునీరుకి కానీ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం. అంచేత ఇంకా 2,800 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతుంది. అంచేత సముద్రంలోకి పోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరుని సాగునీరుకి త్రాగునీరుకి ఉపయోగించుకుంటూ ఉన్నాం. అంచేత దయవుంచి అందరూ కూడా అర్థం చేసుకుని సహకరించాలని చెప్పేసి కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ నదుల అనుసంధానం, ఎందుకంటే ఈవేళ ఈ గోదావరి నుంచి కృష్ణాకి, మరి ఏదైతే కృష్ణా నుంచి
మళ్ళీ ఏదైతే పెన్నాకి, భవిష్యత్తులో పెన్నా నుంచి కావేరికి, ఇట్లా ఏదైతే ఇవన్నీ గంగా, యమున, మహానది అంటే ఇట్లాగా ఏదైతే నదుల అనుసంధానం చేస్తేనే భవిష్యత్తులో ఒక నదుల పరివాహక ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉన్నా ఇంకో నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది, భవిష్యత్తులో దేశం కూడా సస్యశ్యామలం అవుతుంది. 7 ఏళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సి చేపట్టామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పగడ్బందీగా పరీక్షలు ప్రారంభించిన యంత్రాంగానికి అభినందనలు తెలియజేశారు. ఉండవల్లి తన నివాసంలో విద్యాశాఖ అధికారులతో ఐటీ విద్యుల శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 7 ఏళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సి చేపట్టామని తెలిపారు. పకడ్బందీగా పరీక్షలు ప్రారంభించిన యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ఇకపై ఏటా డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించామన్నారు. మొట్టమొదటిసారిగా 4,000 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించామని గుర్తు చేశారు. 100% అక్షరాస్యత కోసం ప్రాజెక్టు అక్షర ఆంధ్ర ప్రారంభించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధితో పాటు మచిలీపట్నం అభివృద్ధికి మసులా బీచ్ ఫెస్టివల్ దోహదపడుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే మచిలీపట్నం వేదికగా మసులా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు. మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ 2వ రోజు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఫెస్టివల్లో భాగంగా 3వ జాతీయ స్థాయి సీయా కయాకింగ్ పోటీలను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న సీ కయాకింగ్ పోటీల్లో పాల్గొనేందుకు 17 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. 3 రోజుల పాటు జరగనున్న బీచ్ ఫెస్టివల్ను తిలకించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తెలుగుతనం ఉట్టిపడేలా మసూలా బీచ్ ఫెస్టివల్ 2025 కోలాటం, కూచిపూడి నృత్యం, సుమధుర గానామృతంతో ప్రారంభమైంది. Wow, that was fantastic! Everybody put your hands together! Woo! Wow, 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 awesome! స్వప్న ఉరుమైతే నేను మెరుపుండ్రా, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మన్రా. ఈ మైక్ ఆఫ్ చేయరా. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మన్రా. గంగతో వచ్చి గొప్పమని తొక్కేసినట్టు నా గుండు గొప్పమని తొక్కేస్తావా? నిన్ను మామూలుగా చంపండ్రా. నిన్ను ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. చప్పట్లు 100% వచ్చిందా? 100% వచ్చింది. యాజ్ ఇట్ ఈస్. ఎవరు? పోసాని. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదాలతో ఈరోజు ఒక ఐకానిక్ టవర్, ఇవాళ రాజధాని అమరావతిలో ఏదైతే అసెంబ్లీ మనం నిర్మాణం చేసుకోబోతా ఉన్నామో ఆ అసెంబ్లీని మనమే అడ్వాన్స్ గా మనం మచిలీపట్నంలోనే నిర్మాణం చేసుకున్నాం. ఇది నిజంగా మన యొక్క అదృష్టం. బాగుందా? అది చెప్పాలి. బాగుందా? అది అలాగే నాకు తెలిసి కోస్టల్లో సీషోర్ ఏరియాలో ఒక ఇండియన్ ఫ్లాగ్ 100 ఫీట్ హైట్ లో ఇండియన్ ఫ్లాగ్ ఫస్ట్ టైం మన మచిలీపట్నంలో మనం నిన్న ఏర్పాటు చేసుకోవడం కూడా ఇది ఒక అభినందనీయం. ఎందుకంటే ఆ జెండా రూపకర్త ఎవరు? పింగళి వెంకయ్య. ఎక్కడ పుట్టారు? కృష్ణా జిల్లాలో మన మచిలీపట్నం నేషనల్ కాలేజీలో గాంధీ గారికి ఫస్ట్ టైం ఇండియన్ ఫ్లాగ్ అందించినటువంటి గడ్డ మన మచిలీపట్నం గడ్డలో ఆయన ఫ్లాగ్ ఎగరేసుకుని ఒకసారి గట్టిగా ఆయనకి నివాళులు అర్పించుకుందాం. ఇవాళ రోడ్లన్నీ చూస్తే నేను విజయవాడ నుంచి వస్తా ఉంటే మొత్తం బందరు కదిలొస్తున్నట్లుగా కనిపించింది. అంత ట్రాఫిక్ ఇవాళ కనపడింది. రేపు ఎల్లుండి కూడా అద్భుతంగా ఈ 2 రోజులు కూడా ఉండబోతా ఉంది. 100 రోజులు దీక్షలు, 15 రోజులు ఆమరణ నిరాహార దీక్షలు చేసుకుని ఆ రోజు ప్రభుత్వం మెడలో వంచి పోర్ట్ని తెచ్చుకున్నాం. మరి మొన్న స్టార్ట్ చేసుకుని 2018లో స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఇవాళ పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మచిలీపట్నం పోర్ట్ని 2026 జూన్ జూలైలో తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి షిప్పులతో ఆపరేషన్ స్టార్ట్ కాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.
సహనం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్. ముస్లిమ్స్ జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్. పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన మార్గంలో నడిచి అల్లా ఆశీస్సులు అందుకోవాలన్నారు. ప్రజలందరినీ అల్లా సుఖశాంతులతో చూడాలని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. సహనం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్. ముస్లింలు జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్. పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి దైవానికి ప్రీతిపాత్రుడు కావాలన్నా, తోటి మానవుల హృదయాల్లో కొలువు తీరాలన్నా త్యాగమే ఉత్తమ మార్గమని ప్రవక్త ఇబ్రహీం జీవితం చెబుతుంది. త్యాగం, సహనం, దానం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలు. ప్రవక్తల అచంచలమైన దైవభక్తి, త్యాగనిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. తమకున్న దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదని స్ఫూర్తిని చాటు చెబుతుంది. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన మార్గంలో నడిచి అల్లా ఆశీస్సులు అందుకోవాలని, ప్రజలందరినీ అల్లా సుఖశాంతులతో చూడాలని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. దేశంలోనే ఏఐ ఆధారిత పరిశోధన, నవీన ఆవిష్కరణలు, నైపుణ్య అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉన్నత విద్యా అధికారులు, ఎన్విడియా ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. దేశంలోనే ఏఐ ఆధారిత పరిశోధన, నవీన ఆవిష్కరణలను, నైపుణ్య అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కంప్యూటింగ్ సంస్థ ఎన్విడియాతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉన్నత విద్యా అధికారులు, ఎన్విడియా ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా 10,000 మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ అందించనున్నారు. దీంతో పాటు 500 ఏఐ ఆధారిత స్టార్టప్ల అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నారు. గత ఏడాది అక్టోబర్లో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హుంగాంగ్తో ముంబైలో సమావేశమయ్యారు. అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్సిటీకి సహకరించాల్సిందిగా కోరారు. ఇందుకు హుంగాంగ్ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఎన్విడియాతో ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ను ఏఐ పరిశోధనల కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రముఖ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాలతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఆధునిక ఏఐ నైపుణ్యాలను అందించనున్నారు. రాబోయే సంవత్సరాల్లో 10,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, 500 ఏఐ ఆధారిత స్టార్టప్ల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఐ యూనివర్సిటీకి అత్యాధునిక కంప్యూటింగ్ వనరులు, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లు, హార్డ్వేర్ సామర్థ్యాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యారంగం మధ్య బలమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం వేదికగా మారనుంది. విద్యార్థులకు ప్రాజెక్టులు, పరిశోధన, మార్కెట్ అవకాశాలు, మెంటార్షిప్ వంటి అనేక అవకాశాలను కల్పించనున్నారు. ముఖ్యంగా ఏఐ స్టార్టప్ల అభివృద్ధికి ఇది బలమైన వేదికగా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ హబ్గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఒప్పందం కీలకమైన ముందడుగు కానుంది. ప్రజలతో కలిసి ఉంటూ వారి సహచరుడిగా సమస్యలు పరిష్కరించడంలో నాకు సంతోషం ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పేర్కొన్నారు. నన్ను నమ్మి అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేలా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ఏలూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన పెద్ద సంఖ్యలో ప్రజానీకం తమ సమస్యల ఆర్జీలను ఎమ్మెల్యే రాముకు అందించారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే రాము పలు సమస్యల తక్షణ పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఫోన్లు చేసి చర్యలు తీసుకున్నారు. ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తనను కలిసిన వారికి ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజల మధ్య ఉంటూ సమస్యలు తెలుసుకునేందుకే తాను ద్విచక్ర వాహనంపై పర్యటిస్తున్నానే తప్ప ఇతర కారణాలు ఏమీ లేవని పేర్కొన్నారు. నన్ను నమ్మి అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేలా ముందుకు సాగుతారని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. అర్జీలను అందించిన ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆర్థికపరమైన అంశాలు తప్ప అత్యధిక శాతం సమస్యలను రోజుల వ్యవధిలోనే పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే రాము తెలియజేశారు. ప్రజాసేవే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రాము అన్నారు. అంతకుముందు ఇతను మనం పరిష్కార వేదికకు వచ్చి కూడా అప్లికేషన్ పెట్టారు. పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించి
ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి డిటి గారితో మాట్లాడి ఇతనికి ఏదైనా సరే తప్పనిసరిగా మనం పార్ట్లో ఎన్రోల్ చేయించి మరి ఇతనికి ఒక పెన్షన్ వచ్చే విధంగానో రేషన్ వచ్చే విధంగానో ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకునే విధంగా వెళ్లాలని చెప్పి ఉద్దేశంతో ఇమీడియట్ గా డిటి గారితో మాట్లాడి అతని యొక్క పేరుని ఇవాళ కార్డులో ఎన్రోల్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. సో దీని మూలంగా ఇతను రాబోయేటువంటి రోజుల్లో పెన్షన్ కూడా అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది, పెన్షన్ కూడా వస్తుంది. సో ఆ విధంగా ఇప్పుడు మన ప్రజా పరిష్కార వేదిక అని మనం పెట్టుకున్నామంటే దానికి ఒక అర్థాన్ని చేకూరేటువంటి పరిస్థితి ఈ రోజున మనం ఇక్కడ కళ్ళాలా మనం చూస్తా ఉన్నాం. దీన్ని మనం సాధించి చేసినటువంటి మన స్థానిక శాసన ఎమ్మెల్యే ఎన్నికల రాము గారికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం అంశాలలో ప్రాక్టికల్ నాలెడ్జ్, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడతాయని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో ప్రభుత్వం అందించబోయే కిట్లను అధికారులు ప్రదర్శించారు. ఆయా కిట్లను పరిశీలించిన మంత్రి లోకేష్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 222 పీఎం శ్రీ పాఠశాలలకు స్టెమ్ ల్యాబ్ కిట్లను అందించనున్నారు. ఒక్కో స్టెమ్ ల్యాబ్ కిట్లో 335 ఐటమ్స్ ఉండనున్నాయి. రీసెర్చ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వీటిని రూపొందించడం జరిగింది. విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం అంశాల్లో ప్రాక్టికల్ నాలెడ్జి, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడనున్నాయి. వీటితో పాటు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ స్కూల్స్కు అందించే లైబ్రరీ బుక్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థి సమగ్రాభివృద్ధికి రూపొందించిన జాదు పిటారా కిట్, FLN ప్రింట్ రిచ్ మెటీరియల్స్, గ్రేడ్ 1-2 విద్యార్థుల కోసం రూపొందించిన FLN హ్యాండ్ మేడ్ మెటీరియల్స్ ను పరిశీలించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా రామవరపాడు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న ఎం మస్తాన్ రావు, విజయవాడ పటమట ఎంపీయూపీ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న ఓ నిహారిక గీసిన డ్రాయింగ్స్ ను సిబ్బంది మంత్రి లోకేష్ కు బహుకరించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తన ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర మలేరియా మాసోత్సవాల గోడపత్రికను విడుదల చేశారు. అనంతరం కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో దోమలు ఉత్పత్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు మలేరియా మాసోత్సవాల్లో భాగంగా ప్రజలకు పోస్టర్ల, కరపత్రాల ద్వారా ప్రతి సచివాలయంలో అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఫ్రైడే డ్రైడేగా పాటించాలని, నీటి నిల్వలు పరిసర ప్రాంతాల్లో లేకుండా చూసుకున్నట్లయితే ఆ విధంగా చర్యలు తీసుకుని పూల కుండీలు, రిఫ్రిజిరేటర్లోని నీరు నిల్వ ఉంటే వాటిని శుభ్రం చేసుకోవాలని, టైర్లు, ఖాళీ తొట్లు, రుబ్బు రోళ్లు, పాడైపోయిన బకెట్లు క్రమం తప్పకుండా ప్రతి ఫ్రైడే ఖాళీ చేసుకుని తమ వంతు బాధ్యతను ప్రజలు నిర్వహించాలన్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కేఎల్ విద్యార్థుల హవా కొనసాగుతోందని, ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో 100% ప్లేస్మెంట్స్ రికార్డు సాధించిందని యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ శరవణ బాబు అన్నారు. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థులు సైతం 155కు పైగా కంపెనీల్లో ప్లేస్మెంట్స్ సాధించారని తెలియజేశారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ విషయంలో యూనివర్సిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శరవణబాబు మాట్లాడుతూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ విషయంలో యూనివర్సిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. అందులో భాగంగానే 450కి పైగా జాతీయ కంపెనీలు, 50కి పైగా అంతర్జాతీయ కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం యూనివర్సిటీకి వచ్చాయని వెల్లడించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల క్యాంపస్ ప్లేస్మెంట్స్ పూర్తయినప్పటికీ మెరుగైన ఆఫర్లు వస్తూ ఉండటంతో విద్యార్థులు క్యాంపస్ డ్రైవ్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. మేనేజ్మెంట్, హ్యూమనిటీ సైన్స్ విభాగం కింద డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులైన మేనేజ్మెంట్, బిజినెస్, వ్యవసాయం, ఫార్మసీ, కామర్స్, ఆర్కిటెక్చర్ వంటి కోర్సులకు చెందిన విద్యార్థులు కూడా ఈ ఏడాది ఉన్నతమైన ప్లేస్మెంట్స్ పొందారని చెప్పారు. So this year we witnessed all the top MNCs and leading recruiters visited our campus, and we are very happy and proud to inform that our students are placed in top level multinational companies. And this year the placement season was very happy and a huge success, with the students received multiple offers from different companies, and the internship opportunities also witnessed a huge success this year. And this year we got sciences students got international offers. The students got offer in companies in Oman, and this year this will be continue in multifold way in the future.
అనంతరం యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, ఎంహెచ్ఎస్ విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీలో ఏ కోర్సు చదివినా మంచి ప్యాకేజీతో ప్లేస్మెంట్స్ వచ్చేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇటీవలే ఇండస్ట్రీ అండ్ క్యాంపస్ ప్రోగ్రాం ప్రారంభించినట్లు చెప్పారు. క్యాంపస్లోనే 15కు పైగా కంపెనీలు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే 3 కంపెనీలు ఏర్పాటయ్యాయని చెప్పారు. మేనేజ్మెంట్ సైన్సెస్, అగ్రికల్చర్, ఫార్మసీ, బీసీఏ, బీకామ్, కామర్స్ అన్ని కోర్సుల్లో మిగతా కోర్సులు ఇంజనీరింగ్ కాకుండా మిగతా ఏ కోర్సులు అయితే ఉన్నాయో ఆ కోర్సులో కూడా 100% ప్లేస్మెంట్ సాధించాము. దానికి తగ్గట్టుగా రేపు శనివారం మా క్యాంపస్లో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ జరుగుతుంది. దానికి సంబంధించి కంపెనీ ప్రతినిధులు బ్యాంక్ ఆఫ్ అమెరికా, డెలాయిట్ ఇలాంటి ఇంకా ఐటీసీ కంపెనీ ప్రతినిధులు వైస్ ప్రెసిడెంట్ స్థాయి వాళ్ళు వస్తున్నారు రేపు కాలేజీకి. స్టూడెంట్స్ అందరూ కూడా అభినందించడానికి, వాళ్ళ చేతుల మీదుగా ఆఫర్ లెటర్లు ఇవ్వడానికి రేపు కంపెనీ నుంచి క్యాంపస్కి వస్తున్నారు. వాళ్ళ చేతుల మీదుగా రేపు నాన్ ఇంజనీరింగ్లో చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే రిజిస్టర్ అయ్యాడో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రేపు కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ తీసుకోబోతున్నారు. బిగ్ 4 కంపెనీస్ బీకామ్ స్టూడెంట్స్కి అయితే ఎస్ఎన్పి గ్లోబల్, ఎర్నెస్ట్ యంగ్, డెలాయిట్, కేపీఎంజీ అలాంటి 4 సంస్థల్లో బీకామ్ వాళ్ళు 100% ప్లేస్మెంట్ సాధించారు. అలాగే బీబీఏలో బ్యాంక్ ఆఫ్ అమెరికా, మీడియా మింట్, యాక్సెంచర్, ఎంఫసిస్ ఇలాంటివంటి మల్టీనేషనల్ కార్పొరేషన్స్లో 3 సంవత్సరాల బీబీఏ ప్రోగ్రాంలో చాలా మంచి ప్యాకేజ్తో బయటికి వెళ్తున్నారు ఈ సంవత్సరం. అలాగే లా డిపార్ట్మెంట్లో 5 సంవత్సరాల ప్రోగ్రాం, దానిలో కూడా కార్పొరేట్ లా అలాగే బిజినెస్ లాలో మంచి జాబ్స్ వచ్చినాయి వాళ్ళకి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.